హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్‌కి సంబంధించి ఓపెన్ 10థ్ మరియు ఓపెన్ ఇంటర్ ఫలితాలైతే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి 22 అన్నారు. 22 కాకుండా 23 అయితే ఈ రోజుగా రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. మీలో ఎవరైనా ఇంకా రిజల్ట్ చూసుకోకుండా ఉండి ఆతృత పడుతున్నట్లయితే రిజల్ట్ చూసుకోండి. మాక్సిమం అందరూ పాస్ అవునట్టుగానే చూపిస్తున్నారు. బట్ ఏంటంటే ఎవరైతే ఫర్దర్‌గా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇది ఇక్కడి నుంచి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతాయి అన్నట్టుగా మనకి ఒక టాక్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఈసారి ఎగ్జామ్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గానైతే జరిగినాయి. ఇవి కూడా మీకు తెలిసిందే. సో, అదంతా సోదంతా పక్కన పెడితే ఇప్పుడు రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలనేది ఒకసారి చూద్దాము. మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్‌కి సంబంధించి ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ 10థ్ అయితే ఏపీ ఓఎస్ఎస్ అనే వెబ్‌సైట్‌లో రిజల్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్‌లో మరియు కామెంట్ సెక్షన్‌లో 10థ్ వాళ్ళకి మరియు ఇంటర్ వాళ్ళకి ఇద్దరికీ సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ చేసి డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. రిజల్ట్ విండో అయితే ఓపెన్ అవుద్ది. లేదు బ్రో నేను డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తానంటే మీరు గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ ఓఎస్ఎస్ అనే వెబ్‌సైట్‌ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఏపీ ఓఎస్ఎస్ అనే వెబ్‌సైట్‌ని సెర్చ్ చేసిన తర్వాత మీకు అక్కడ చూడండి, ఎవరైతే ఓపెన్ 10థ్ వాళ్ళైతే ఓపెన్ 10థ్ ఎస్ఎస్‌సి రిజల్ట్‌ని, ఓపెన్ ఇంటర్ వాళ్ళైతే ఓపెన్ ఇంటర్ రిజల్ట్‌ని మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ హాల్ టికెట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీ రిజల్ట్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. మన దగ్గర కట్టిన ఒక స్టూడెంట్‌ది మీకు పైన రిజల్ట్ అయితే కనపడుతుంది కదా, ఆ విధంగా ఉంటుంది. ఈ పీడీఎఫ్ అనేది 2 ఆర్ 3 సెట్స్ తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్‌లో అనేది ఉపయోగపడతాయి. అలాగే మీ సర్టిఫికేట్ అనేది పోయినట్లయితే ఈ సెట్‌తోనే మీరు అంటే ఈ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో వచ్చిన మార్క్స్ మెమోతోనే మీరు అప్లికేషన్ చేయడానికి పైకి ఏపీ ఓఎస్ఎస్‌కి అప్లికేషన్ అనేది సర్టిఫికేట్ పోయినవి అని అప్లికేషన్ పెట్టడానికి మీకు ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే ఇవి దయచేసి 2, 3 సెట్లు అయితే ఉంచుకోండి. అదేవిధంగా సప్లిమెంటరీ ఎప్పుడు జరుగుతాయి అనే విషయం మీ అందరికీ ఉంది. సప్లిమెంటరీ గురించి ఫర్దర్‌గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకా సర్టిఫికేట్స్ ఎప్పుడు వస్తాయి అని డౌట్ కూడా ఉంటుంది. సర్టిఫికేట్స్ అనేవి మనకి 1 మంత్ లోపు వచ్చేస్తాయి. ఎవరి అడ్రస్‌కి వాళ్ళకి వస్తాయి. మీరు అడ్రస్ మారినా లేకపోతే మీరు వేరే తప్పుడు అడ్రస్ ఇచ్చినా కూడా సర్టిఫికేట్స్ అనేవి అక్కడే ఉండిపోతాయి. బీ కేర్‌ఫుల్. మీరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సర్టిఫికేట్స్ వన్స్ వెనక్కి వెళ్ళినాయి అంటే మీరు గుంటూరు, అమరావతి వెళ్ళి అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీలో ఎవరికైనా జాబ్ కావాలి అంటే ఓపెన్ 10థ్ ఓపెన్ ఇంటర్ చేసి జాబ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ అయితే ఉన్నాయి. జాబ్స్ ఏంటనేవి మీరు తెలుసుకోవాలనుకుంటే 6302447286 అనే నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఈ సంవత్సరం ఎవరైనా ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ 10థ్ కట్టాలి అనుకున్నా కూడా 6302447286 అనే నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు. అదేవిధంగా మీకు మీ ఫ్యూచర్ని చక్కటి భవిష్యత్తు కోసం మలుచుకోవడానికి వాళ్ళు మీకు ఉపయోగపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.